రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లోని డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ఫిల్మ్ మొత్తానికి ఇవాళ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడే ఎర్లీ షో చూసి రావడం జరిగింది. ముందుగా అందరికి ఒక డిస్క్లైమర్ అనమాట, ఇది ఒక స్పాయిలర్ ఫ్రీ వీడియో. మూవీ రిలేటెడ్ ఏ స్పాయిలర్స్ చెప్పను. కింద కామెంట్స్ లోని ఆ క్యామియో బాగుంది, ఈ క్యామియో బాగుందని పక్క వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ని రూయిన్ చేయకండి. అలా చేస్తే మీరు చాలా పెద్ద తప్పు పాపం చేసినట్టే. వాళ్ళ మనీ ఎంటర్టైన్మెంట్ పోతుంది. రూమర్స్ వేరు, అఫీషియల్ గా సినిమాలో ఉన్న సీన్స్ వేరు. ప్లీజ్ వాటిని రివీల్ చేయకండి గైస్. ఆ ఇమేజ్ ని క్లిప్స్ ని కూడా అప్పుడే చూపించకండి గైస్. కొంత టైం ఇవ్వండి చూసే వరకు వాళ్ళకి కూడా. పోతే ఇక రివ్యూ విషయానికి వస్తే ఇది ఒక మార్వెల్ లో గేమ్ చేంజింగ్ లాంటి క్రాస్ ఓవర్ మల్టీవర్స్ ఈవెంట్ అని చెప్పేశారు. అండ్ చాలా మంది ఫేవరెట్ అయిన వోల్వరిన్ అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ డెడ్ పూల్ తోటి కొలాబరేట్ అవుతూ ఎక్స్మెన్ మొదటిసారిగా ఎంసీలో మెర్జ్ అవుతున్న ఈ ఫిలిం అందరికీ సాటిస్ఫై చేస్తుందా లేదా? ఇప్పటికే ఎంసీలోని మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అన్నారు, క్వాంటమ్ రీలమ్ అన్నారు, టీవీఏ అన్నారు, వాండా క్రియేట్ చేసే డిఫరెంట్ రీలమ్స్ అన్నారు, ఫైనల్ గా మొన్న ద మార్వెల్స్ లోని ప్యారలల్ రియాలిటీ అన్నారు. సో వాటికి ఏమైనా క్లారిటీ ఇచ్చారా అంటే ఈ సినిమాలో అస్సలు క్లారిటీ ఇవ్వలేదు. స్టార్టింగ్ పాయింటే ఒక ఫన్నీగా మెచ్ చేసేలాంటి పాయింట్ తో స్టార్ట్ చేసినప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. బట్ మెయిన్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని సర్ప్రైజింగ్ క్యామియోస్ తోటి ఫన్నీగా డెడ్ పూల్ చేసే ఫన్ తోటి అలా వెళ్తుంది తప్పించి మల్టీవర్స్ గురించి అండ్ ఎంసీలో గేమ్ చేంజింగ్ లాంటి ప్రాజెక్ట్ అయితే ఇది కాదు. అది క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. సినిమా స్టార్ట్ అయిన కొంతసేపటికి మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవగానే మనకి అర్థమైపోతుంది. డెడ్ పూల్ 2 కి త్రీక్వల్ గా ఎంసీలోని మెర్చ్ చేయాలంటే ఏదో ఒక ఆప్షన్ వెతకాలి. దాన్ని టీవీ ఆప్షన్ అంటే లోకి టీవీ సిరీస్ నుండి ఆ ఐడియా మనం ఆల్రెడీ చూసేసిన ఆ కాన్సెప్ట్ ని వాడతారు. ఓన్లీ డెడ్ పూలే ఉంటే అంత మజా ఉండదు కాబట్టి వోల్వరిన్ ని కూడా యాడ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. బట్ డెడ్ పూల్ 1 and 2 లో మీకు ఆ క్యారెక్టర్ బాగా ఫన్నీగా, ఎంటర్టైనింగ్ గా, ఎంగేజింగ్ గా వెళ్తుంది అనుకుంటే ఇందులో కూడా అదే టైప్ ఆఫ్ ఫన్ అయితే ఉంటుంది. సినిమాలో కామెడీ అయితే పిచ్చగా ఉంటుంది అనమాట. చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క రిఫరెన్సెస్, మార్వెల్ రిఫరెన్సెస్, దాంతోపాటు వీటితో పాటు క్యామియోస్ కనిపించడం, దాంతోపాటు మరీ ముఖ్యంగా ఫోర్త్ వాల్ ని బ్రేక్ చేయడం కాదు, బద్దలు కొట్టేశారు. వోల్వరిన్ కామెడీ టైమింగ్ కూడా చాలా చోట్ల బాగుంది కదా. హ్యూ జాక్మన్ కూడా వీళ్ళిద్దరు బ్రోమాన్స్ అయితే బాగా సెట్ అయింది అనమాట. పిచ్చగా నవ్వుకునే లాంటి ఫన్నీ బ్రోమాన్స్ అనమాట. బాగా ఎంటర్టైన్ చేశారు ఇద్దరు కూడా. అంటే వాళ్ళ ఇద్దరి కొలాబరేషన్ నుండి చాలా మంది ఫ్యాన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆడియన్స్ కి ఆ టైప్ లో డెలివర్ చేసే ప్రయత్నంలో అయితే మాత్రం సక్సెస్ అయ్యారు. బట్ వాళ్ళ చుట్టూ తిరిగే ప్లాట్ గానీ ఆ సెటప్ గానీ బాగా ప్రిడిక్టబుల్ గా వెళ్తుంది. అంత ఇంట్రెస్టింగ్ గా అయితే కనెక్ట్ అయ్యే పాయింట్స్ నాకు కనిపించలే. ట్రైలర్స్ లోని ఎల్ఎఫ్జి అంటే ఏదో పెద్ద పీకేసే లాంటి పాయింట్ ఏమో వీళ్ళిద్దరి నుండి అనుకుంటాం కదా, అది అంత పెద్దగా ఏముండదు అనమాట. స్పాయిలర్స్, క్యామియోస్ కి సంబంధించి నేను ఎక్కడ ఏ వీడియో చూడలేదు. లక్కీగా అవన్నిటిని కూడా దాటుకుని థియేటర్స్ చూశాను. నాకైతే క్యామియోస్ పిచ్చగా నచ్చాయి, బాగా ఎంజాయ్ చేశాను. బట్ అవేమంటే ఫ్యాన్స్ ఆన్లైన్ లో ఏమైతే కోరుకునే ఫ్యాన్ క్యాస్ట్ ని ఈ క్యామియోస్ ద్వారా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో యూజ్ చేసినట్టే ఇక్కడ కూడా యూజ్ చేశారు. బట్ అవి ఓన్లీ క్యామియోస్ గురించేనా? మెయిన్ టైమ్ లైన్ లో కూడా ఆ ఫ్యాన్స్ కోరుకునే ఆ ఫ్యాన్ క్యాస్ట్ ని పెడతారా లేదా అనేది మనకు తెలియదు. ఎప్పుడైతే స్క్రిప్ట్ లోని ఆ స్టోరీ టెల్లింగ్ పాయింట్స్ అనేవి డౌన్ అవుతాయో సినిమాలో, అప్పుడు ఈ క్యామియోస్ గానీ ఈ కామెడీ గానీ ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ ని అస్సలు నార్మల్ గా ఉంచకుండా కొద్దిగా సరదాగా గడిపించేలాంటి మూమెంట్స్ ని క్రియేట్ చేసేలాగా సెట్ చేశారు. ఓకే, ఆ విషయంలో ఓకే, బాగానే అచీవ్ చేశారు. బట్ సినిమా నుండి బయటకు వచ్చిన తర్వాత మనకంటూ ఒక ఫీల్ రావాలి కదా. ఎంసీలోని ఒక బిగ్ క్రాస్ ఓవర్ ఈవెంట్ ని ఏ విధంగా మెర్చ్ చేశారు అనేది ఆ ఫీల్ అయితే మాత్రం ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనిపించింది. నేనైతే వోల్వరిన్ కి ఒక కట్టు బానిస లాంటి కల్ట్ ఫ్యాన్ అనమాట. లోగన్ లో లిటరల్లీ థియేటర్స్ లో ఏడ్ చేశాను ఆ సీన్ కి. బట్ అలాంటి క్యారెక్టర్ ని ఇప్పుడు తీసుకురావడంలోని ఏదైనా పాయింట్ బాగుందంటే అంత గొప్ప పాయింట్ ఏం అనిపించలే. డెడ్ పూల్ ని లోగన్ ని తిరిగి తీసుకురావడం అంటే కామిక్ యూనివర్స్ ప్రకారం వాళ్ళ దగ్గర చాలా పొటెన్షియల్ ఉండే కాన్సెప్ట్స్ ఉన్నాయి గైస్, చాలా పొటెన్షియల్ ఉంటుంది. బట్ ఆ పొటెన్షియల్ ని ఎందుకు వాడుకోవట్లేదు? ఈవెన్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో కూడా మల్టీవర్స్ ని ప్రాపర్ గా వాడుకోలే. ప్రీవియస్ ఇన్ఫినిటీ సాగాలో ఏం జరుగుతుందో మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆ మోటివ్ స్ట్రాంగ్ గా అర్థమవుతాయి. ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ వరకు హై పర్ఫెక్ట్ గా సెట్ అయింది. బట్ ఈసారి ఈ కాస్మిక్ సాగాలో ఏం జరుగుతుందో గందరగోళంగా వెళ్తుంది. చూడండి గైస్, టైం పాస్, ఫన్నీ, యాక్షన్ సినిమాలు నాకు కూడా ఇష్టమే. ఎంగేజింగ్ గా, ఎంటర్టైనింగ్ గా అలా వెళ్ళి వచ్చేయచ్చు. కాకపోతే ఇలాంటి హై పొటెన్షియల్ ఉండే కాన్సెప్ట్స్ ని, స్క్రిప్ట్స్ ని, ఒక క్రాస్ ఓవర్ యూనివర్స్ ఈవెంట్స్ ఇవి అలా దొరక్క వచ్చిన ఈవెంట్ పాయింట్ ని అండ్ ముఖ్యంగా ఇలాంటి మెమొరబుల్ క్యారెక్టర్స్ కొలాబరేషన్ అయింది ఎప్పుడో ఒకసారి జరుగుతుంటది అనమాట, రేర్ గా. అలాంటి దాన్ని చాలా బాగా యూజ్ చేసుకోవాలి. ఆ యూజ్ అయితే ఇందులో ఏం అనిపించలేదు నాకు. బట్ ఒక ఫ్యాన్ సర్వీస్ గా, ఫ్యాన్ ఫెస్ట్ గా, క్యామియోస్ ఫెస్ట్ గా అలా వెళ్ళిపోయింది. బట్ ఫన్నీగా, ఎంటర్టైనింగ్ గా, కామెడీ అయితే నాకు బాగా నచ్చింది. విఎఫ్ఎక్స్ పరంగా చూసుకుంటే మరి అంత టాప్ నాచ్ వర్క్ కాదు కానీ ఒక వెబ్ సిరీస్ లో ఉండేలాంటి క్వాలిటీనే అనిపించింది. చాలా సీన్స్ అంత పర్ఫెక్ట్ గా కనిపించలేదు. బట్ 3D ఎఫెక్ట్స్ మాత్రం చాలా బాగుంది. 3D మాత్రం చాలా బాగుంది గైస్. ఖచ్చితంగా 3D లో చూడండి. ఏ లీక్డ్ వీడియోస్ గానీ అవన్నీ చూడకండి. ఇంకా థియేటర్స్ లో అది కూడా చూసేసారంటే మరి ఇంకా ఏం ఫీల్ ఉండదు. బట్ మిమ్మల్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్ గా, ఎంగేజింగ్ గా, అలా క్యామియోస్ తోటి, కామెడీ తోటి నడిపిస్తుంది అనమాట సినిమా. ఫైనల్ గా ఫిల్మ్ నేను ఇస్తున్న రేటింగ్ 7.25/10. అంటే హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క స్టాండర్డ్స్ ని కంపేర్ చేసుకునే హాలీవుడ్ ఫిల్మ్స్ కి రేటింగ్ ఉంటుంది కదా. ఇది కూడా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గురించే. ఒకవేళ ఓటీటీలో చూస్తుంటే ఎంతకన్నా తక్కువ ఉండేదేమో. ఓవరాల్ గా బ్యాడ్ కాదు కానీ అలా ఎంటర్టైనింగ్ గా థియేటర్స్ లో వెళ్ళిపోయి. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ దీంతో కంపేర్ చేసుకుంటే నో వే హోమ్ పిక్చర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. బట్ ఓటీటీలో చూసిన తర్వాత కిక్ ఇవ్వలేదు. ఏదైనా ఇన్ఫినిటీ వారే. అలాంటి సినిమా గురించి ఎంసీలో స్టిల్ వెయిటింగ్. క్రాస్ ఓవర్ అక్కర్లేదు, లోగన్ లాంటి సినిమా ఇచ్చినా చాలు, లేదా లోకి సీజన్ 1 లాంటి కిక్ ఇచ్చినా చాలు.
మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లాగా ఇందులో కూడా చూపించిన క్యామియోస్ ని ఫ్యూచర్ లో వాడుకుంటే బెటర్ గైస్. ఆ సినిమాలో వాడుకున్న క్యామియోస్ ని తర్వాత మళ్ళీ పక్కన పడేసారా అనిపించింది. ఇందులో కూడా అలా పడేయకూడదు, ఎందుకంటే కొన్ని క్యామియోస్ ఫ్యాన్ కాస్టింగ్ బాగా సెట్ అయ్యాయి. ఏదైనప్పటికీ ఇక బీజిఎం విఎఫ్ఎక్స్ పరంగా కూడా రీసెంట్ గా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 జేమ్స్ గన్ లాంటి డైరెక్టర్ కావాలి ఎంసీకి. అతను చూడండి, ఏ మల్టీవర్స్, ఫ్యూచర్, ఏ సెటప్, ఏ క్యామియోస్ లేకుండా సూపర్ సినిమా ఇచ్చాడు. పోస్ట్ క్రెడిట్స్ గురించి థియేటర్స్ లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు గైస్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంటికి వచ్చేసి యూట్యూబ్ లోనే ఎక్కడో లీక్ అయింది చూసుకోండి. సో ఫైనల్ గా నా రివ్యూ మీకు అర్థమైంది అనుకుంటా. వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.